హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వెరీ టేస్టీ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇవి కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఒక్క విజిల్ పెట్టి బాయిల్ చేసుకుందాం, ఓకేనా? చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక్క విజిల్ పెట్టి తీసేద్దాం. చూడండి, ఇప్పుడు విజిల్ ఓపెన్ చేసి చూస్తాను. ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వీటి పై లేయర్ అంతా పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇలా బాయిల్ చేసుకోవటం వల్ల ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ మన హ్యాండ్స్ కూడా ఎలాంటి డర్ట్ అవ్వదు. ఈ పీల్ ఆఫ్ చేసుకునే ముందు ఇవి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు పీల్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను పీల్ ఆఫ్ చేసుకుంటే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, ఇవి వేడిగా ఉన్నప్పుడు పీల్ ఆఫ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. అది చల్లగా అయిపోయింది అనుకోండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, అరటికాయలు ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వెల్లుల్లి జింజర్ పేస్ట్, నెక్స్ట్ ఇవి గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ ఇవి ఆనియన్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ గార్లిక్ జింజర్ వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అరటికాయ పీసులు యాడ్ చేసుకుందాం. నేనైతే పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి అవి పేస్ట్లా అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం.
నేనైతే ఆనియన్స్ తక్కువ వేసుకున్నాను, మీరైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవడం అంటే ఏమీ లేదండి, ఫ్రై చేసుకోవాలి. నాకు కుక్ చేసుకోవడం అనే వర్డ్ రిపీటెడ్గా వచ్చేస్తుంది. ఫైనల్గా వెజిటేబుల్ మసాలా వేసుకుందాం. కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడే టేస్ట్ చూశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, యమ్మీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.